భరద్వాజ గారు ఒక నిన్న మొన్న క్రేజీ కాంబినేషన్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సందీప్ రెడ్డి వంగ చిరంజీవి కాంబినేషన్లో సినిమా రాబోతుంది అని చెప్పేసి ఒక వార్త. దీన్ని బేస్ చేసుకుని కొంతమంది సీనియర్ హీరోలతో సందీప్ రెడ్డి అని చెప్పేసి, ఒకవేళ సందీప్ రెడ్డి సీనియర్ హీరోలతో చేయదలుచుకుంటే ఎలాంటి సినిమాలు చేస్తాడు, ఇలాంటి చాలా చాలా డిస్కషన్ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి. అంటే ఒకటి, చిరంజీవి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా యంగ్ దర్శకులే, ఆ కుర్ర దర్శకులతోనే చేస్తున్నాడు. ఆయన వాంటెడ్గానే సందీప్తో చేయడానికి కూడా ఆయన పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. ఎందుకంటే ఫుల్ మాస్ క్యారెక్టర్లో ఆయన గతంలో చేస్తున్నాడు. ఆటో జానీ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే దొంగ మొగుడులో చేసినటువంటి స్టంట్ మాస్టర్ క్యారెక్టర్ కావచ్చు, అలాగే ఘరానా మొగుడులో చేసినటువంటి క్యారెక్టర్ కూడా ఆయనకు విపరీతంగా పేరు తీసుకొచ్చింది. అంటే ఆయన డైలాగు డిక్షన్లోనే ఒక విభిన్నంగా వెడుతూ ఆడియన్స్ని తనతో పాటు ట్రావెల్ చేశాడు, చేయించుకున్నాడు. ఆ చరిత్ర ఉంది చిరంజీవికి. రెండోది, ఆయన కొన్ని డైలాగ్స్ అసలు ట్రెండ్ సెట్టర్గా మారాడు. లెంగ్త్ ఎక్కువైంది ఇలాంటివి. అలాగే ఆయన మేనరిజమ్స్తో కూడా ఆయన పర్టికులర్గా దొంగమొగుడు సినిమాలో స్టంట్ మాస్టర్ క్యారెక్టర్లో ఆయన డైలాగ్ చెప్పే తీరు జనాలను విపరీత, పర్టికులర్గా మాస్ని బాగా పట్టుకుంది. అది ఈ లక్షణాలు ఉన్నాయి ఆయనకి. అంటే సందీప్కి చిరంజీవికి మ్యాచ్ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. కాకపోతే ఇక్కడ చర్చలోకి వస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, అర్జున్ రెడ్డి అలాగే యానిమల్ ఈ సినిమాల్లో హీరోలు బిహేవ్ చేసినటువంటి సన్నివేశాలు, ఆయన ఐసుగడ్డలు వేసుకోవటం, ఇలాంటి సన్నివేశాలు ఇంత వైల్డ్గా చిరంజీవితో చేస్తే పరిస్థితి ఏమిటి అనే చర్చ జరుగుతోంది. ఆయన ఎన్ని మాస్ క్యారెక్టర్లు చేసినప్పటికీ బేసికల్గా ఆయనకు ఒక జెంటిల్మ్యాన్ ఇమేజ్ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన కూడా, అంటే ఈ జనరేషన్కి కనెక్ట్ అవ్వాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా వాల్తేరు వీరయ్యలో కొంత సోషల్ మీడియాలో నడిచేటువంటి డిస్కషన్స్, వీటిని ఆ క్యారెక్టర్లోకి తీసుకురావడం ద్వారా ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యాడు ఆయన. అదే ఆ సినిమాకి సక్సెస్ అందించింది కూడా, అది నమ్ముతున్నారు అందరూ. అవును. అయితే జెంటిల్గానే ఉండాలి. ఇప్పుడు ఆ విజయం చూసి కొంచెం దాన్నే డోస్ పెంచి పెడితే ఇంకా పెద్ద విజయం వస్తుంది అని చేసినటువంటి ఒక ప్రయత్నం, మెహర్ రమేష్ చేసినటువంటి ప్రయత్నం వికటించింది. అది చూసాం మనం. సో సమపాళ్లలో తనకు ఉండేటువంటి యాటిట్యూడ్ని, అంటే తన హీరోకి ఉండేటువంటి యాటిట్యూడ్ మీద ప్రధానంగా ఆయన కాన్సన్ట్రేషన్ ఉంటుంది సందీప్ వంగ. ఆయన చేసినటువంటి సినిమాలన్నీ ఆ రెండిట్లోనూ మనకు ఆ ధోరణి కనిపిస్తుంది. ఇదే ధోరణిలో చిరంజీవి స్టైల్లో వెళ్ళగలిగితే, చిరంజీవి ఇమేజ్కి ఇబ్బంది కలగకుండా ఈ యాటిట్యూడ్ని నడిపితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఏమాత్రం డోస్ పెంచినా మెహర్ రమేష్కి వచ్చిన ఫలితం ఈయనకి రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే వింటేజ్ హీరోలతో సినిమాలు చేయాలనేటువంటి కళ డెఫినెట్గా యంగ్ డైరెక్టర్లకు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు కదా. అందుకని డెఫినెట్గా ఆ కోరిక ఉండటం తప్పేం కాదు. అయితే సందీప్ వంగ తన హీరోలకు పెట్టేటువంటి యాటిట్యూడు, ఈ స్టైలు ఆల్రెడీ ఈ పద్ధతిలో అడాప్ట్ అయిపోయినటువంటి ఒక హీరో, ఆ ఇమేజ్ సంపాదించేసుకున్నటువంటి ఒక హీరో ఉన్నాడు, ఒక వింటేజ్ హీరో. ఆయన వైపు ఎందుకు ఈయన దృష్టి మళ్ళలేదు అనేది ఒక ప్రశ్న. ఆ హీరో ఎవరో కాదు, నందమూరి బాలకృష్ణ గారు. ఆయన ఏదైనా ఓపెనే. ఓకే, అవును. ఆయన తెర మీద ఒకలాగా, తెర బయట ఒకలాగా ఉండడు. టోటల్గా ఆయనే అన్నట్టుగా వైఫైలా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటాడు ఆయన ఒక సినిమాలో. అది వాస్తవమే. అంటే ఆ లెవెల్ టెంపర్ ఆయనతో నడపటం అనేది సాధ్యం కాక చాలామంది డైరెక్టర్లు చేతులు ఎత్తేస్తున్న సందర్భం ఉంది. సందీప్ గనక బాలకృష్ణతో కనెక్ట్ అవ్వగలిగితే డెఫినెట్గా మంచి సినిమా, అంటే ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. అంటే ఈయన హీరోలకు పెట్టేటువంటి యాటిట్యూడ్ గొడవ బాలకృష్ణతో ఎక్కువ వర్కౌట్ అవుతుంది. చిరంజీవితో చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఓకే. ఖచ్చితంగా ఆయన ఇమేజు ఏ డోస్లో వెళ్ళాలి, ఆ డోస్ తాలూకా ఈక్వేషన్ తెలియకపోతే ఫలితం దారుణంగా వికటించే ప్రమాదం ఉంది అక్కడ. ఇక్కడ ఎలా వెళ్ళినా పర్లేదు, ఈయనకి గేరులు లేవు, ఈయన బండిని నడిపేయచ్చు తన స్టైల్లో. ఓకే. అంటే డైరెక్టర్ ఎలా సినిమాని ప్రొజెక్ట్ చేయదలుచుకున్నాడో అలా ప్రొజెక్ట్ చేయడానికి బాలకృష్ణ కన్వీనియంట్.
చిరంజీవితో అది కుదరదు. చిరంజీవితో చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. జాగ్రత్త తీసుకుంటే చిరంజీవితో వెళ్ళాలి, లేదు అనుకుంటే బాలకృష్ణతో వెళ్ళాలి. ఓకే. ఇదే ఇప్పుడు చిరంజీవి అభిమానులు గందరగోళ పడుతున్నారు. ఈ వార్త నిజమా కాదా, దీనికి ఎవరు కర్త కర్మ క్రియ అనేది బయటకు రాలేదు. కానీ ఒకవేళ సందీప్ చిరంజీవి సినిమా గనక ఓకే అయితే ఈ టెన్షన్ అభిమానుల్లో ఉండటం సహజం. ఓకే. అంటే ఎటువంటి దుర్మార్గాలు చేయిస్తాడు ఇతను అంటే గొడ్డలు పట్టుకుని అనేక మందిని నరికేయటం మనం చూసాం యానిమల్లో కంటిన్యూస్గా. ఈ వైలెన్స్ ఇది కూడా ఏ డోసేజ్లో వెళ్ళాలి అంటే మనకి బి గోపాల్ ఇది సాధించగలిగాడు. అంటే ఆయన రాయలసీమ నేపథ్యంలో తీసినటువంటి సినిమాలు బాలకృష్ణతో తీశాడు. అదే సబ్జెక్ట్ చిరంజీవితో తీశాడు. తీసినప్పుడు చిరంజీవికి సంబంధించిన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన స్క్రిప్ట్లో. అది గమనించాలి ఇప్పుడు. అది గమనించి ఆ స్టైల్లో వెళ్ళగలిగితే చిరంజీవితో వర్కౌట్ అవుతుంది. లేదు అనుకుంటే బాలకృష్ణ బెటర్ ఆప్షన్ ఆయన.